ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. శ్రీ శారదామఠం గుంటూరు నుండి ప్రతి శుక్రవారం ప్రసారమవుతున్న ప్రసంగ క్రమంలో ఇది 12వ భాగం. ఈరోజు సంస్కృత భాషను గురించి తెలుసుకుందాం. అనేక భారతీయ భాషలకు సంస్కృతం మూలం. స్వామి వివేకానంద్ అనేవారు సంస్కృత భాష మరియు స్వాభిమాన ప్రతిష్ఠ రెండూ కూడా అనుసంధానమై ఉంటాయని, సాంస్క్రిట్ అండ్ ప్రెస్టీజ్ గో టుగెదర్ అనేవారు ఆయన. ఈరోజు భారతీయత అని చెప్పబడుతున్న సంస్కృతి యొక్క మూలాలు సంస్కృత భాషలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇది ఎంత పురాతన భాష అన్నది ఇప్పటివరకు సరిగా నిర్ధారించబడలేదు. వైదిక సంస్కృతితో ఈ భాష ముడిపడి ఉన్నది. వైదిక సంస్కృతి ఎంత పురాతనమైనది అన్న విషయంపై కూడా ఎన్నో వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు పురాతత్వ పరిశోధనల ఆధారంగా సుమారు 7,000 సంవత్సరాల పూర్వం అని నిర్ధారించారు. శ్రీ బాలగంగాధర తిలక్ సుమారు 8,000 సంవత్సరాల పూర్వం అని భావించారు. ఈ విషయాలపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. పరిశోధనలు సాగే కొద్దీ వైదిక సంస్కృతి ఇంకా వెనుకకు వెళ్లే అవకాశాలు ఎక్కువ. చరిత్రకు అందని అనేక వేల సంవత్సరాల పూర్వం అని మనకు అర్థమవుతుంది. ప్రస్తుత ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇంకా పరిశోధించి నిరూపించలేని మానవ అనుభూతికి చెందిన అనేక విషయాలు వైదిక కాలానికి చెందిన ఉపనిషత్తులు, ఇతర శాస్త్రాలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నాయి. మన విజ్ఞాన సంపద కాలక్రమంలో ఏ విధంగా నష్టపోయిందో తెలిస్తే విస్మయము, బాధ కలుగుతాయి. పతంజలి మహర్షి తన మహాభాష్యంలో అప్పటికి అందుబాటులో ఉన్న వేద శాఖలను గురించి ప్రస్తావించారు. ఆయన క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన వారిని నిర్ధారించారు. 2వ శతాబ్దంలో క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో పతంజలి మహర్షి ఈ విధంగా రాశారు. అప్పట్లో ఋగ్వేదంలో 21 శాఖలు ఉన్నాయని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం అవి 2 శాఖలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే 19 శాఖలు లుప్తమైపోయాయన్నమాట. అలాగే యజుర్వేదంలో 100 శాఖలుండగా ప్రస్తుతం 5 శాఖలే ఉన్నాయి. సామవేదంలో 1000 శాఖలు ఉన్నాయని ఆయన ప్రస్తావించారు ఆయన మహాభాష్యంలో. అయితే ప్రస్తుతం అవి కేవలం 3 శాఖలు ఉన్నాయి. అథర్వ వేదంలో 9 శాఖలు ఆయన ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం 2 శాఖలే ఉన్నాయి. ఇది చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎన్ని గ్రంథాలు లుప్తమైపోయాయి మన భారతదేశంలో అన్నది. పాణిని మహర్షి అష్టాధ్యాయి అనే వ్యాకరణ గ్రంథానికి ముందు 10 ఇతర వ్యాకరణ గ్రంథాలు ఉండేవి అని తెలుస్తోంది. అవి అన్నీ కూడా ఇప్పుడు కనుమరుగైపోయాయి. 12వ శతాబ్దంలో భక్తియార్ ఖిల్జీ దండయాత్రలో నలంద, విక్రమశిల, తక్షశిల విశ్వవిద్యాలయాలను దగ్ధం చేసిన విషయం మనకు చరిత్ర చెప్పే విషయమే. అప్పుడు నాశనమైన గ్రంథాలకు అసలు లెక్కే లేదు. 3 నెలల పాటు ఆ మంటలు ఆరలేదని చరిత్రకారులు చెప్తారు. తరువాత ఐరోపా దండయాత్ర, మన దేశంపై ఐరోపా వాళ్ళ దండయాత్ర చేసిన టైంలో ఎన్నో అరుదైన పుస్తకాలు పాశ్చాత్య గ్రంథాలయాలకు తరలించబడ్డాయి. మన శాస్త్రాలలో ఎన్నో వైజ్ఞానిక, ఆధ్యాత్మిక విషయాలు దాగి ఉన్నాయి. మన చరిత్ర కూడా వాటిలో నిక్షిప్తమై ఉంది. స్వామి వివేకానంద తన దేశవాసులను ఉద్దేశించి ఈ విధంగా అంటారు: సంస్కృతాన్ని అధ్యయనం చేయండి, దానితో పాటు ఆధునిక విజ్ఞానం కూడా చదవండి. చదివి కనుమరుగవుతున్న మన గుప్త జ్ఞాన సంపదను వెలికి తీయండి. తన సొంత పిల్లవాడు తప్పిపోతే ఎలా అయితే మనం పరితపిస్తామో ఆ విధంగా మన గ్రంథాల నుండి మన ఉజ్వల చరిత్రను బయటికి తీసే వరకు కూడా మీరు విశ్రమించవద్దు. ఈ దిశలో సాగేదే నిజమైన జాతీయ విద్య. ఈ గతిలో ముందుకు సాగే విద్యతో నిజమైన జాతీయ చేతన జాగృతమవుతుంది అంటారాయన. అందువల్ల సంస్కృత అధ్యయనానికి, సంస్కృత భాషా ప్రచారానికి భారతీయులందరూ సమాయత్తం కావాలి. కొన్ని లక్షల తాళపత్ర గ్రంథాలు దేవాలయాలలో, గ్రంథాలయాలలో ఇప్పటికీ కూడా రక్షితమై ఉన్నాయి. అందులో 70% సంస్కృత భాషలోనే ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అనులేఖనం చేసి అందులోని విషయాలను అధ్యయనం చేయాలి. స్వామి వివేకానంద శిష్యురాలైన సోదరి నివేదిత విదేశీ వనిత, ఆవిడనేవారు, విదేశీయులు
తప్పుల తడకలతో వ్రాసిన మీ దేశ చరిత్రను మీరు శాస్త్రబద్ధంగా మరల రాయాలి. మీ చరిత్ర మీ గ్రంథాలలో నిక్షిప్తమై ఉంది. మీ ఆచారాలలో, సాంప్రదాయాలలో, మీరు చేసుకునే ఉత్సవాలలో అది దాగి ఉంది. యువకులైన మీరు ఈ బృహత్ కార్యాన్ని మీ భుజాలపై వేసుకోండి అని ఆవిడ భారతీయులను అర్థిస్తారు. విదేశీ మహిళ అయిన ఆమె అతి తక్కువ సమయంలో భారతీయ ఆత్మను, సంస్కృతిని గుర్తించగలిగారు. మన సంస్కృతి కోసం విలువైన తన జీవితాన్ని అర్పించారామె. ఇంకా ఈ మధ్య మీరు వినే ఉంటారు, ఈ వేప, పసుపు, తులసి మొదలైన వాటి ఔషధ విలువలను కొన్ని విదేశీ కంపెనీలు పేటెంట్ చేయడానికి ప్రయత్నం చేశాయి. అంటే వాటిని మనం ఔషధ ప్రయోజనాలకు ఉపయోగిస్తే మనం వారికి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నమాట. మనం ఎప్పటి నుంచో వీటిని వాడుతున్న ఔషధంలాగా. అయితే ఇప్పుడు కొత్తగా వారు పేటెంట్ చేయడానికి దాన్ని ప్రయత్నించారు. అయితే ఇప్పుడిప్పుడే మేల్కొంటున్న మన భారతీయులు కొందరు అంతర్జాతీయ స్థాయిలో పోరాటం జరిపి దానిని అడ్డుకున్నారు. సో ఆ సమయంలో వారికి ఉపయోగపడినవి ఏంటంటే మన సంస్కృత గ్రంథాలే. మన గ్రంథాలలో వీటి యొక్క ఔషధ విలువల గురించి ఎప్పుడో వర్ణించి చెప్పారు. అవి మనకు తెలియకపోతే ఇంక మనం మన భవిష్యత్ అంతా కూడా మనం విదేశీయుల చేతుల్లో ఉండాల్సి వస్తుందన్నమాట. తర్వాత దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన శాస్త్ర భాష, మన సంస్కృతికి మూల భాష అయిన సంస్కృతం ప్రాముఖ్యతను పొందలేకపోయింది. సంస్కృత భాషను, శాస్త్రాలను అంకిత భావంతో అధ్యయనం చేసే వాతావరణం ఇప్పటి వరకు మన విద్యాలయాల్లో కల్పించబడలేదు. అందుకే మేధావులైన వారందరూ కూడా ఆధునిక ఒరవడల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. విశ్వవిద్యాలయాలలో కూడా సంస్కృత అధ్యయనానికి ఎన్నో రాయితీలు కల్పించి విద్యార్థులను ఆకర్షించే పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. సంస్కృత భాష యొక్క వైశిష్ట్యతను ఎంతోమంది విదేశీయులు గుర్తించి దానికోసం జీవితాలను ధారపోస్తున్నారు. మరియా విర్త్ అనే జర్మన్ మహిళ భారతీయ సంస్కృతి వ్యాప్తికి ఇతోధికంగా కృషి చేస్తున్నారు. మన సంస్కృతిపై విదేశీయులు చేస్తున్న దుష్ప్రచారాలను ఖండించడంలో ఆమె ఎప్పుడు ముందుంటారు. హిమాలయాలను తన ఆవాసం చేసుకుని జీవితాన్ని భారతీయ శాస్త్రాలను, సంస్కృతిని అర్థం చేసుకోవడానికి, పరిరక్షించడానికి ఆమె అంకితం చేశారు. తర్వాత సంస్కృత భారతి అనే స్వచ్ఛంద ప్రభుత్వేతర సంస్థ సంస్కృత భాషా వ్యాప్తికి నిశ్శబ్దంగా అవిరామ కృషిని చేస్తూ ఉన్నది. ఎన్నో కుటుంబాలు ఈ భాషా వ్యాప్తిలో సమయాన్ని, ధనాన్ని వెచ్చిస్తూ కృషి చేస్తున్నాయి. సంస్కృతం నేర్చుకునే లేదా నేర్పించే శ్రద్ధ ఎవరికి ఉన్నా సరే సంస్కృత భారతి వారిని సంప్రదించవచ్చు. దేశవ్యాప్తంగా వారికి శాఖలు ఉన్నాయి. ఇంగ్లాండ్లో, లండన్లో ఎప్పటి నుండో ఒక స్కూల్ ఉంది, సెయింట్ జేమ్స్ స్కూల్ అని. అక్కడ సంస్కృతాన్ని నేర్పిస్తారన్నమాట. సంస్కృత ఉచ్చారణ వల్ల వచ్చే స్పందనలు మెదడుకు చాలా మంచివని అక్కడ సంస్కృతం నేర్పిస్తున్నారని అక్కడ ఉన్న టీచర్ చెప్తారు. ఆ స్కూల్లో గ్యాబ్రియెల్లా బర్నెల్ అనే ఆవిడ చదువుకున్నారు. ఆ చదువుకునేటప్పుడు ఆమెకు సంస్కృతం పట్ల చాలా ఆకర్షణ కలిగింది. అందుకని ఆవిడ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి సంస్కృతంలో డిగ్రీ చదివారు. ఆమె మంచి గాయకు కూడా. సంస్కృతాన్ని ఎంతో ప్రేమతో ఆమె అధ్యయనం చేశారు. ఆమె అంటారు, మనుషుల భావాలను వినిమయం చేసుకోవడానికి భాష అన్నది ఉపయోగపడుతుంది. దీనికోసం మనిషి నిరంతరం కూడా పదాల రూపంలో ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పదాల యొక్క శక్తి వాటి శబ్దంలో ఉంటుంది. ప్రతి శబ్దానికి కూడా ఒక స్పందన ఉంటుంది. ఈ స్పందనలకు పరమాణు స్థాయిలో మార్పులు తీసుకుని వచ్చే శక్తి ఉంటుంది. దీనికి ఆమె ఒక ఉదాహరణ చెప్తారు. ఆనందం అనే పదం సంస్కృత పదం. అది పలికినప్పుడు ఆనంద నందతి అంటే ఆ వైబ్రేషన్లోనే లోపల ఆనందం అన్నది వ్యక్తమవుతూ ఉంటుంది అని ఆమె చెప్తూ ఉంటారు. అది పలికినప్పుడు మన లోపల ఉత్పత్తి అయ్యే స్పందనలు ఆనందం అనే భావంతో మన వ్యక్తిత్వాన్ని ముంచివేస్తాయి అని ఆమె చెప్తారు. ఆమె అంటారు, సంస్కృతం కేవలం నాకు భాష కాదు, అది శబ్దాల యొక్క, స్పందనల యొక్క సువ్యవస్థ అంటారు ఆవిడ. సంస్కృతంలో ప్రతి పదంలో మనల్ని సృష్టి మూలంతో అనుసంధానం చేసే శక్తి దాగి ఉంది. అంతేకాదు వాటికి, ఆ శబ్దాలకు మనల్ని శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను పరివర్తన చెందించే శక్తి ఉంది అని చెప్తూ ఆమె భారతీయులను ప్రశ్నిస్తారు. సంస్కృత శ్లోకాలకు మనలో ఒత్తిడిని నివారించే అద్భుత శక్తి ఉంది. మీ వారసత్వమైన దీనిని మీలో ఎంతమంది ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు?
మీరు రోజు స్తోత్రాలను చదువుతారా అని ఎవరైనా భారతీయులను అడిగితే వాళ్ళు ఏమంటారంటే, మేము మా జాబ్స్లో చాలా బిజీగా ఉన్నాము అంటూ ఉంటారు అని ఆమె భారతీయులను మందలిస్తారు. మీరు సంస్కృతం ఎన్ని సంవత్సరాలలో నేర్చుకున్నారని అడిగితే ఆవిడంటారు, నేను సంస్కృతం ఇంకా నేర్చుకోలేదు, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను, ఎందుకంటే అది ఒక మహాసాగరం అని ఆవిడ చెప్తారు. యూట్యూబ్లో GAIEA గయా సాంస్క్రిట్ అని ఒక ఛానల్ ఉంది. GAIEA SANSKRIT. ఈ ఛానల్ను మీరు చూడండి. సంస్కృతం కోసం ఆమె చేస్తున్న కృషి మనకు అర్థమవుతుంది. విదేశాలలో సంస్కృత శబ్దాల ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఒక ప్రయోగం చేశారు. 2 పాత్రలలో నీటిని తీసుకుని వాటి ఉపరితలంపై విడివిడిగా 1 గంట సేపు ఒకదానిపై వేదమంత్రాలను, రెండవ దానిపై పాశ్చాత్య సంగీతాన్ని వినిపించారట. 2 పాత్రలను తరువాత డీప్ ఫ్రీజర్లో ఉంచారు. ఐస్ ఏర్పడిన తరువాత ఆ ఏర్పడిన విధానంలో ఆశ్చర్యకరమైన భేదాన్ని వాళ్ళు గమనించారు. వైదిక మంత్రాలు వినిపించిన పాత్రలోని ఐస్లో ఒక సిమెట్రికల్ డిజైన్, అంటే డిజైన్ కూడా ఒక సౌష్ఠవంగా ఏర్పడింది అనమాట, ఒక ప్యాటర్న్లో ఏర్పడింది. రెండవ దానిలో డిజైన్, ఐస్ డిజైన్ ఉంటుంది కదా లోపల, అది చాలా గజిబిజిగా ఏర్పడడం వాళ్ళు గమనించారు. దీనిని బట్టి శబ్దానికి ఎంత శక్తి ఉంటుంది అన్నది వారు నిర్ధారించారనమాట. అలాగే యూట్యూబ్లో ఇంకొకటి ఉంది, ది సాంస్క్రిట్ ఛానల్ అని ఒకటి ఉంది. దీనిలో సంస్కృతాన్ని గురించి, మన శాస్త్రాలలో దాగి ఉన్న వైజ్ఞానిక విషయాల గురించి ఎన్నో విషయాలు చిన్న చిన్న వీడియోలుగా చూపిస్తున్నారు. ఆంగ్లం రానివారు భాష వచ్చిన తమ పిల్లలతో ఇది చెప్పించుకోవచ్చు. దీని ద్వారా మీ పిల్లలు, మీరు కూడా అమూల్య విషయాలను తెలుసుకోగలుగుతారు. ద సాంస్క్రిట్ ఛానల్, ఇది మీరు చూడవచ్చు. బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో మ్యాక్స్ ముల్లర్ అనే పండితుడిని సంస్కృత భాష యొక్క నిష్ప్రయోజనత్వాన్ని నిరూపించడానికి ఆంగ్లేయులు నియమించారు. భారతీయ గ్రంథాలు, సంస్కృతి ప్రయోజనం లేనివని నిరూపిస్తే భారతీయులందరూ వారికి చిరకాలం దాసోహం అంటారు. సస్యశ్యామలమైన సమృద్ధికరమైన ఈ దేశం ఇంగ్లాండ్కు చిరకాలం బానిస దేశంగా ఉంటుందనే ఆశతో బ్రిటిష్ వాళ్ళు ఇలాంటి ఎన్నో పనులు చేశారు. మ్యాక్స్ ముల్లర్ విషయంలో వాళ్ళు తలచినదొకటి, జరిగినది ఇంకొకటి. మ్యాక్స్ ముల్లర్కు సంస్కృతం చదివే కొద్దీ దానిపై ప్రేమ పెరుగుతూ వచ్చింది. తరువాత కాలంలో ఆయన భారతదేశానికి అభిమానిగా మారి సాహిత్యపరంగా మన దేశానికి, సంస్కృత భాషకు ఎంతో సేవ చేశారు. స్వామి వివేకానంద ఆయనను కలుసుకున్నారు కూడా. స్వామీజీ ఆయనను మోక్ష ముల్లర్ అనేవారు, మ్యాక్స్ ముల్లర్ బదులుగా మోక్ష ముల్లర్ అనేవారు. అలాగే ఆయన సాయిన ఋషికి యొక్క అవతారంగా స్వామీజీ అభివర్ణించేవారు. తర్వాత కంప్యూటర్లకు అన్ని భాషలలోనికి కంప్యూటర్లో చాలా భాషలు మనం ఫీడ్ చేసినప్పుడు ఈ సంస్కృత భాష చాలా అనువైన భాష అని నిర్ధారించబడింది. ఎందుకంటే ఇది ఎలా మాట్లాడతామో అలానే రాస్తాం, ఒక పొల్లు కూడా అటు ఇటు అవ్వదు. శబ్దశాస్త్రంలో పరిపూర్ణతను ఈ చూపించడంలో ఈ భాషకు మరొక భాష సాటి రాదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు మనం సంస్కృత భాష యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సంస్కృత భాష యొక్క ఆవిర్భావం, తరువాత అది ఎంత శాస్త్రీయమనేదో తెలుసుకుందాం. ఒకసారి స్వామి వివేకానంద హిమాలయాలలో గభీర ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆయనకు ఒక అనుభూతి కలిగింది. ఆయనకు ఏమనిపించిందంటే, ఈ మానవ శరీరం తర్వాత ఈ చరాచర విశ్వం ఏదైతే ఉందో ఈ విశ్వము ఒకే ప్రణాళికతో నిర్మించబడ్డాయి. మైక్రోకాజం అండ్ మ్యాక్రోకాజం ఆర్ బిల్ట్ ఆన్ ద సేమ్ ప్లాన్ అని చెప్తారు ఆయన. అంటే ఆ రోజు అంటారు ఆయన, ఈరోజు నా జీవితంలో ఒక పెద్ద చిక్కు ముడి విడిపోయింది. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో, ఈ జగత్తులో ఉన్న ఒక రహస్యం నాకు ఈరోజు తెలిసింది. మానవ శరీరం ఏ విధంగా ఉందో ప్రపంచం కూడా అదే విధంగా నిర్మించబడి ఉంది. దీనినే శాస్త్రాలలో వ్యష్టి సమష్టి అంటారు, లేదా అండాండం బ్రహ్మాండం అంటారు. వీటన్నిటిలో స్థాయి భేదం అంతే. ఇవి రెండు కూడా ఒకే రకంగా నిర్మించబడ్డాయి అని చెప్పి ఈ విషయాలు మన శాస్త్రాలు చెప్పాయి. అది స్వామీజీ కూడా అనుభూతి కలిగిందన్నమాట. సృష్టికి ముందు స్పందన ఉండి దాని నుండి శబ్దం, ఆ శబ్దం నుండి భౌతిక ప్రపంచం ఏర్పడిందని మన శాస్త్రాలలో చెప్పబడింది. ఆ శబ్దాన్నే నాద బ్రహ్మన్ అంటారు, దీనినే ఓంకారం అని కూడా అంటారు. ఈ శబ్దం సృష్టిలో అంతర్లీనంగా ఉంటుంది.
అదేవిధంగా మానవ శరీరంలో కూడా అంతర్లీనంగా ఉంటుంది. సృష్టించబడిన ప్రతి వస్తువు సృష్టి, స్థితి, లయ అనే 3 దశలలో సాగుతుంది. ఇది మనకు బాగా అవగాహన కలిగించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనే 3 శక్తుల ద్వారా మన శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ 3 దశలు 3 శబ్దాలతో సూచించబడతాయి. ఈ 3 శబ్దాల కలయిక తరువాత వచ్చే నిశ్శబ్దం కలిపి ఓంకారం అన్నమాట. ఈ 3 శబ్దాలు ఆ, ఉ, ఉమ్. మనిషి శరీరంలో కూడా ఈ 3 శబ్దాలను మనం అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు. మనం నోరు బాగా తెరిచి ఆ అనే శబ్దాన్ని గట్టిగా కొంచెం సేపు సాగదీసి పలికితే స్పందన నాభి దగ్గర కలుగుతుంది. ఇది మనం గమనించవచ్చు. సృష్టించే అంగాలు అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నది మనం గమనించాలి. మనం తీసుకున్న అన్నం విభజించబడి శక్తిగా రూపాంతరం చెందుతుంది జీర్ణ వ్యవస్థ ద్వారా. అలాగే జననేంద్రియాలు, ఈ జీర్ణ వ్యవస్థ కూడా ఈ ప్రాంతంలోనే ఉంటాయి, నాభిస్థానంలో. అది మనం గమనించాలి. తరువాత ఈ స్థానాన్ని బ్రహ్మగ్రంథి అని కూడా అంటారు, అంటే సృష్టికి అన్నమాట ఆది. తరువాత శబ్దం ఊ అనే శబ్దాన్ని కూడా గట్టిగా మనం చాలాసేపు సాగదీసి పలికినప్పుడు స్పందన హృదయం దగ్గర ముఖ్యంగా మనం గమనించవచ్చు. మన జీవితాన్ని కొనసాగించే హృదయం, ఊపిరితిత్తులు కూడా ఇక్కడే ఉంటాయి. ఇది స్థితికి సంబంధించిన శబ్దం అన్నమాట. ఇది విష్ణువుకి చిహ్నం. అందుకే ఈ స్థానాన్ని విష్ణు గ్రంథి అంటారు. ఇక తరువాత అనే శబ్దాన్ని పలికినప్పుడు అదేవిధంగా గట్టిగా శిరోభాగంలో స్పందన రావడం గమనించవచ్చు. ఇది లయకు సంబంధించిన శబ్దం. అంటే స్థానంలో ఉత్పన్నమైన శక్తి హృదయ స్థానంలో ఉన్న గుండె, ఊపిరితిత్తుల ద్వారా రక్తం, ప్రాణవాయువు రూపంలో శరీరమంతా సరఫరా అయి జీవి యొక్క అస్తిత్వానికి, మనుగడకు కారణమవుతుంది. ఆ తరువాత శిరోభాగంలో ఉన్న మెదడులో ఆ శక్తి ఆలోచనల ద్వారా, తద్వారా వివిధ పనుల ద్వారా అది ఖర్చవుతుంది లేదా లయమవుతుంది. అందుకే శిరోభాగాన్ని శివునికి ఆశ్రయస్థానం అంటారు. దీనిని రుద్రగ్రంథి అని కూడా అంటారు. చైతన్యం, జడ పదార్థం కలయికతో ఏర్పడిన ఈ 3 గ్రంథులు వీటి యొక్క రహస్యాన్ని ఛేదించినప్పుడు సాధకులు సృష్టికి అతీతమైన పరమసత్యాన్ని పొందుతారు. అందుకే లలితా సహస్రనామంలో జగజ్జననిని బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని అని వర్ణించారు. అలాగే మాండూక్య ఉపనిషత్తులో జాగ్రత్, స్వప్న, సుషుప్తి అంటే మనం మేల్కొని ఉండే అవస్థ స్వప్నావస్థ, తర్వాత సుషుప్తి అంటే గాఢ నిద్ర. ఈ అవస్థలను ఈ ఆ, ఉ, ఆకారాలతో, ఈ అక్షరాలతో పోలుస్తారు. మనం ప్రతిరోజు ఈ 3 అవస్థలను చూస్తాం. సృష్టి అంతమైతే మనం ప్రళయం అంటాం. అయితే మన రోజు నిద్రకు పోయినప్పుడు దాన్ని లయం అంటారనమాట. అంటే సృష్టిలో ప్రళయం, మనలో లయం, నిద్ర కూడా ఒకే ప్రక్రియలో జరుగుతాయని గుర్తించారు మన ఋషులు. సృష్టిలో జరిగే ప్రతి క్రియ మనిషిలో కూడా జరుగుతుంది. వీటన్నిటికీ కూడా నాదం ప్రధానం, మూలం. కాబట్టి సృష్టిలో అంతర్లీనంగా ఏ నాదం ఉంటుందో మనిషిలో కూడా ఆ నాదం ఉంటుంది. సాధారణంగా శబ్దం 2 వస్తువుల సంఘాతం వల్ల కలుగుతుంది. కానీ సృష్టికి మూలనాదం ఈ విధంగా కలుగదు. ఎందుకంటే సృష్టికి ముందు ఏ వస్తువు ఉండదు కాబట్టి. ఆ నాదం నుంచే ఈ సృష్టి, అన్ని వస్తువులు కూడా ఉత్పన్నమయ్యాయి కాబట్టి. ఆ నాదం సృష్టిలో అంతర్లీనంగా ఉంటుంది. అది మానవ శరీరంలో కూడా ఉంటుంది. దీనిని అనుభవం ద్వారా ఉన్నత సాధకులు అనుభూతి చెందారు. దీనినే అనాహత ధ్వని అంటారు. శ్రీ శారదాదేవి మంత్రశిష్యులైన స్వామి శాంతానందజీ మహారాజ్ ఈ ధ్వనిని అవిచ్ఛిన్నంగా వినగలిగేవారు. అలాగే శ్రీ శారదామఠం ప్రథమ అధ్యక్షులైన పూజనీయ భారతీ ప్రాణమాతాజీ కూడా దీనిని అనాహత ధ్వనిని వినగలిగేవారు. సాధన ద్వారా మనసు అతి సూక్ష్మమై బాహ్య జగత్తు కన్నా అంతర్జగత్తు స్పష్టంగా, ముఖ్యంగా మనకు అనిపించినప్పుడు అటువంటి ఉన్నత స్థితిలో ఈ ధ్వనిని సాధకులు వినగలుగుతారు. సంస్కృత భాషను గురించి చెప్తూ ఈ విషయాలని ఎందుకని మీకు అనిపించవచ్చు. సంస్కృత భాషకు ఈ మూల నాదానికి అవినాభావ సంబంధం ఉంది. సంస్కృతం అక్షరాలను ఒకసారి గమనిద్దాం. ఓంకారంలోని మొదటి చివరి అక్షరాలైన ఆ, మా వీటి మధ్యనే సంస్కృత అక్షరాలు ఉంటాయి. అవి క్రమబద్ధంగా మనం ఏర్పడడాన్ని గమనించవచ్చు.
కంఠం కింది భాగం నుండి నాభి వరకు ఉత్పన్నమయ్యే శబ్దాలను అచ్చులు అంటారు. ఈ అచ్చులు ఏంటంటే వేరే వర్ణం సహాయంతో కాక స్వాధీన భావంతో ఉచ్చరించబడతాయి. ఇవి అకారం నుండి మొదలవుతాయి. అ ఆ ఈ విధంగా అనమాట అచ్చులు మనకు తెలుసు. తరువాత కంఠం నుండి ఉత్పన్నమయ్యే శబ్దాలు కాక్క గాగ్గ ఞ. ఇవి కంఠం నుండి కంఠం కలవడం వల్ల వచ్చే శబ్దాలు అన్నమాట. వీటిని కంఠవ్యాలు అంటారు. తర్వాత తాళవ్యాలు చాచ్చా జాజ్జా ఞి. నాలుకతో అంగుటి ముందు భాగం స్పర్శించడం వల్ల ఈ శబ్దాలు వస్తాయి. తర్వాత మూర్ధన్యాలు అంటారు. టాఠా డాఢాన్న. నాలుకతో అంగుటి వెనుక భాగం స్పర్శించడం వల్ల వచ్చేవి ఈ శబ్దాలు. తరువాత దంతవ్యాలు తాత్థ దాద్ధాన. నాలుక దంతం కలవడం ద్వారా ఇవి వస్తాయి. తర్వాత ఓష్టవ్యాలు అంటే పాప బబ్బమ్మ. ఇవి రెండు పెదవులు కలవడం వల్ల వస్తాయి. ఇవి మకారంతో అంతమవుతాయి. అంటే అకారంతో వచ్చిన శబ్దాలు మకారంతో అంతమవుతాయి అన్నమాట. తర్వాత యారాలావ మొదలైనవన్నీ కూడా మిగిలిన అక్షరాలు, ఈ లోపల ఈ కంఠం నుంచి ఇక్కడ వరకు వచ్చే అక్షరాలు మిగిలిన శబ్దాలు అనమాట. మిగిలినవన్నీ కూడా విడిగా అక్కడ చెప్పడం జరిగింది. అంటే ఈ శబ్దాల యొక్క ఉత్పత్తి క్రమేణా మన నాభి నుండి పెదవుల వరకు ఏ విధంగా శబ్దాలు వస్తున్నాయో శాస్త్రీయంగా ఇవి మనకి వివరించడం జరుగుతుంది సంస్కృత భాషలో. ఓంకారం కూడా అకారంతో మొదలై మకారంతో అంతమవుతుంది. అంటే యావత్ శబ్దాలన్నీ కూడా ఈ మధ్యలోనే ఉంటాయి. అలాగే భగవంతుని తర్వాత మన సంస్కృతిలో తల్లికి ఉత్తమ స్థానాన్ని ఇచ్చాము. అందుకే అమ్మ అనే పదం కూడా ఆతో మొదలై మాతో అంతమవుతుంది. ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించాలి. వీటి మధ్యలో ఈ రెండు పదాల మధ్యలో అన్ని పదాలు ఉంటాయన్నమాట. ఇక సంస్కృత భాషలో పదాలకు అంతు లేదు. ఇందులో ఉండే అది ఒక పదాల గని, ఒక ట్రెజర్ అని చెప్పచ్చు. పద విన్యాసాలు అలంకారాలు అద్భుతంగా ఉంటాయి. ఆత్మను గురించి తెలియచేసే ఉపనిషత్తుల కావ్య శైలి ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి చదివితే కనుక. అద్భుతంగా ఉంటుంది అందులో ఆ భాషా శైలి చెప్పే విధానం కూడా. అలాగే సాహిత్యంలో కూడా అనేక అద్భుతాలు ఉన్నాయి. 14వ శతాబ్దంలో సూర్యకవి అనే ఆయన రామకృష్ణ విలోమ కావ్యాన్ని రచించారు. ఇందులో 40 వరకు శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకం కూడా మొదటి శ్లోకం శ్రీరాముని గురించి వర్ణిస్తుంది. దానిని సరిగా తిప్పి రాస్తే, వెనక నుండి రాస్తే అది మళ్ళీ ఒక శ్లోకం అయ్యి అది శ్రీకృష్ణుని వర్ణిస్తుందన్నమాట. అందుకే రామకృష్ణ విలోమ కావ్యం అన్నారు. ఈ విధంగా 40 శ్లోకాలు కూడా ముందు వైపు నుంచి రాస్తే రామాయణం, వెనుక వైపు నుంచి మహాభారతాన్ని వర్ణిస్తుంది. ముఖ్యంగా శ్రీరాముల వారి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణగణాల గురించి ఇందులో వర్ణన ఉంటుందన్నమాట. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ భాష యొక్క శక్తి ఎంతటిదో అన్నది. ఇటువంటి భాషను మనం పరిరక్షించుకోవాలి. ఎలా పరిరక్షించుకోవాలి? ముందుగా మనం సాధ్యమైనంత వరకు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. సంస్కృతం అంటే అబ్బాయి నాకు రాదు, అది నాకేదో తెలియదు. ఎవరైనా విదేశీయులు మీకు ఏమైనా సంస్కృత భాష వచ్చాయంటే మనం ఎంతమంది చెప్పగలం? నాకు కొంచెం పరిచయం ఉంది, శ్లోకాలు నేను చదివి అర్థం చేసుకోగలను అని ఎంతమంది మనం చెప్పగలుగుతాం ఈరోజు? అంతే, మన విద్యా వ్యవస్థ ఆ విధంగా ఉంది. మనం నేర్చుకోవాలి, నలుగురికి నేర్పించగలగాలి. సంస్కృతం కష్టమనే భావం చాలామందిలో ఉంది. ముందుగా భయంతోనే దీనికి చాలామంది దూరంగా ఉంటారు. అయితే ఒకవేళ కష్టమైనా మనకి నిజంగా ఇష్టం ఉంటే మనం కష్టమైనా సరే నేర్చుకుంటాం. సంస్కృత భారతి వారు సంస్కృతాన్ని సరళంగా మాట్లాడే పద్ధతిని కూడా నేర్పిస్తూ ఉన్నారు. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మన ఋషులు అందించిన మహోన్నత వారసత్వాన్ని మన సొంతం చేసుకోవాలి. ఆ దిశలో ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం భగవంతుని ఆరాధించడానికి మన సంస్కృతిలో ఎందుకు ఇన్ని పద్ధతులున్నాయి, వాటి అంతరార్థం ఏమిటి, ఈ విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక హోంవర్క్. భగవద్గీతలో విభూతి యోగంలో అక్షరాణం అకారోస్మి అన్న శ్లోకం తప్ప సంస్కృత భాషను గురించి ప్రత్యేకంగా భగవద్గీతలో శ్లోకాలు లేవు. అందువల్ల వచ్చే వారం వివిధ అధ్యాయాలలో భగవంతుని అభయహస్తాన్ని చూపించే శ్లోకాలను చదువుదాం. ఎప్పటిలానే రోజుకొకటి గ్రూప్లో ఉన్న వారందరికీ వాట్సాప్ ద్వారా పంపిస్తాం. ఇక హోంవర్క్లో 2వ భాగం, ఓంకారంలోని 3 అక్షరాలను ఆ, ఊ, మా వీటిని గట్టిగా ఉచ్చరిస్తూ వరుసగా నాభిస్థానంలో, హృదయస్థానంలో,
శిరోభాగంలో కలిగే స్పందనలను అనుభూతి చెందడానికి ప్రయత్నిద్దాం. సంస్కృత భాషలోని అక్షరాల ఉత్పత్తి స్థానాలను గమనిద్దాం. ఈ కాక్క గాగ్గ చెప్పుకున్నాం కదా. అలాగే పదాల ఉచ్చారణ స్పష్టంగా పలకడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మన మాతృభాష అయిన తెలుగు కూడా చక్కగా పలకడం నేర్చుకోగలుగుతాం. ఇంతటితో ఈరోజు ముగిద్దాం. శాంతి మంత్రంతో శుభాంతం చేద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.